హాయ్ నమస్తే అండి. అమ్మగారికి సయాటిక నొప్పి వల్ల మన దగ్గరికి ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు ఎత్తుకొని వచ్చారు. వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా జరిగింది, అసలు ట్రీట్మెంట్ జరగకముందుకు అమ్మగారికి ఏ విధంగా ఆ సయాటిక నొప్పితో బాధ ఉండే, తర్వాత ఇక్కడ ఎన్ని సిట్టింగ్ వచ్చిందో తగ్గింది, అమ్మగారి మాటలు విందాం. చూస్తూనే ఉండండి ఎంఎస్ఆర్ క్లినిక్ యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు, మీ ఊరు ఎక్కడి నుంచి అమ్మ? ఒక్కసారి. సార్ మేము రాజంపేట నుంచి వచ్చినాము. ఈడికి వచ్చినాక ఆ ట్రీట్మెంట్ వల్ల, నీ ట్రీట్మెంట్ వల్ల నేను బాగుపడినా. నేను ఎంతో అంత మేలు పడినా. నా ఇట్టోళ్ళు 10 మంది ఈడికి రావాలా. ఎందుకంటే నేను బండి బాధ ఇంకొకరు పడకూడదు. అట్ట బాధలో కూడా నువ్వు నాకు ట్రీట్మెంట్ బాగా చేసినారు సార్ మీరు. ఇంకా 10 మందికి కూడా తెలియాలి ఇట్టాది. ఎందుకంటే ఇంత డబ్బులు హాస్పిటల్లో పెట్టుకునే దానికన్నా రమేష్ సార్ ఈడి క్లినిక్ వస్తే ఇది ఎంత బాగా అవుతుంది అనేది మాకు తెలుసు. ఎంతో మేలు పడినా సార్ నేను. నన్ను చేతల మీద ఎత్తుకొచ్చిన వాళ్ళు కూడా నేను బాగుపడినా. అమ్మ ఆ నొప్పి పగవాడు పడకూడదు సార్. నేను పడిన బాధ ఇంకొకరు పడకూడదు. ఆ నొప్పి అట్ట పడినా. ఈడికి వచ్చితే ఏడ్చిన కూడా ఏడ్చిన, నా వల్ల కాదు నన్ను చంపేసేయమని కూడా. ఆ నొప్పి కూడా తగ్గిపోయింది నాకు. 2 వారాలు సార్. 2 వారాలు ఏమి నెలతో బాధపడినా మళ్ళీ వచ్చినాయి ఈడికి. అసలు ఎట్లా వచ్చింది నొప్పి? ఊరుకూరుకునే హాస్పిటల్ నుంచి ఇంటికి విన బస్సులో కూర్చున్న బస్సులో ఆటోమేటిక్గా వచ్చేసింది. అది నొప్పి అంటే విపరీతమైన ఈ కాల్లో ఇంచి అంతా పెరిగేసి కాలుతో కూడా ఇంచేసి పెట్టేసినట్టు, బాబుతో వేసి కుమ్మినట్టు నాకు చాలా బాగైంది. ఇట్లాంటికి ఆడ చూడలా నేను. ఇట్లాంటిది ఇంకా జరగబోయేది కూడా ఇంకా మనకు కూడా 10 మందికి చెప్పినా కానీ ఆ సార్ బాగా చేస్తాడు. నాకు అది నమ్మకం ఉండాలి. ఒకటమ్మా, నువ్వు బయట చూపించుకోలేదా? బయట చూపించుకున్నా సార్. తిరుపతి పోయినా, నెల్లూరు పోయినా, ఏలూరు పోయినా. నెలంతా నీకు బాధపడి మళ్ళీ వచ్చినాయి. తెలుసు, అయినా ఏమో ఇది ఏదన్నా ఈ సూది ఏమన్నా ప్రాబ్లం అని భయపడి దాని గురించి పోయి మళ్ళీ స్కానింగ్ అన్ని చేపించుకున్నాక ఇంకా నాకు మనసులో తట్టింది. నేను రమేష్ సార్ కాడికి పోతే నేనేం బాగుపడేది, ఇంకా లేకుంటే నా కాలు రాదనుకున్నా. ఆయన దారి పట్టినా సార్. ఆ పొద్దు నన్ను ఎత్తుకోవచ్చినారు సొల్ల. ఆ రోజుకు నాకు నేను ఉంటాను అని కూడా నమ్మకం లేదు నాకు. అట్టా పరిస్థితిలో ఉన్నా. మొన్న వారం చూడ 2వ వారం కూడా అట్టే అయిపోయినా సార్. చాలా విపరీతంగా. అయితే నువ్వు ఏం చేసినావో కానీ భగవంతుని దయ వల్ల నాకు ఆ 2 వారాల్లో ఈ 2 వారాల్లో స్టార్ట్ అయింది. నాయటోళ్ళు కూడా వచ్చినా కానీ ఇన్ని డబ్బులు 2 లక్షలు ఖర్చు పెట్టుకునే సార్ నేను. యాడే కానీ ₹1 కూడా ఈ బాగాల నాకు. మాత్రలు తింటా కిడ్నీలు పోతాయని అందరూ చెప్తారు నాకు. ఇంకా మాత్రలు తినేది, సూది లేపించుకుని అంటే డైక్లో ఇంజక్షన్ వేయించుకుంటే సేపు ఒక అర్ధగంట నీ పనుకుంటా, మళ్ళీ తగ్గదు. మళ్ళీ పోవాలి యథాప్రకారం ఇంజక్షన్కు, రోజు మార్చి రోజు. ఆ డాక్టర్ ఏమంటాడంటే గవర్నమెంట్ హాస్పిటల్కి అయినా కానీ పోతావు కదా, మన కిడ్నీలు పోతాయి మా, ఏంది నువ్వు ఈ రోజు ఇంజక్షన్ లేపించుకునేదే, చచ్చిపోతావు నువ్వు అని అంటే, సార్ నేను చచ్చిపోయేట్టుగా ఏదన్నా బేయండి అని కూడా అడిగినా నేను, భరించలేక అట్ట బాధపడినా. నిన్న వారం కూడా నీ కాడకు ఆ సార్ కాడికి నీ కాడికి వచ్చి కూడా ఎట్టేడ్చినానో నేను నాకే తెలియదు. అయితే నేను ఇంటికి పోయేటప్పటికి రెళ్ళప్పయింది నాకు. రెళ్ళప్పయింది. ఒక రోజు ఉన్నా కానీ మళ్ళా వేడి నీళ్ళు కాపడం ఇది అది పెట్టుకుంటా. ఇట్ట అట్ట ఒక్కొక్కసారి ఏం చేస్తున్నానంటే నేను ఇటు కుర్చీలు కూర్చుంటా కదా, సడన్గా లేసేది ఇటు కూర్చొని మరిగిన. అది ఒక రోజు రిలపోయింది. ఇంకా మంచి అయింది. అది ఇంకోటి ఒక కాళ్ళు ఇటు పెట్టుకొనే కూర్చుంటారు చెప్పు. ఒక కాళ్ళు ఇటు పెట్టి ఎప్పుడు టైం దొరికితే అప్పుడల్లా చేస్తుండ. నాకు ఇంకో కొంచెం రిలప్ అయింది. భగవంతుడు అవన్నీ ఓటికాడికి కూడా బాను ఇట్టే పెట్టుకొని నీళ్ళకి పెట్టుకుంటా కుర్చీలో. ఇది నొప్పి వచ్చదు చూడు, అప్పుడు దించుతా, మళ్ళీ కాలు ఎత్తా. మళ్ళీ ఏం చేస్తానంటే సెకండ్గా లేచా ఇట్ట మళ్ళీ పద్మాసం వేసి 2 గంటల సేపు కూర్చుంటాను నేను. కూర్చుంటా. నాకు పద్మాసం అంటే భలే ఇష్టం. ఇంతలా ఉన్నా కానీ పద్మాసం వేసుకుని కింద కూర్చొని లేసేదాన్ని. ఈ 1.5 నెలలు లేలేకపోయినా నేను. బాత్రూమ్ కూడా పోయేదానికి నేను అంత నరకం అనుభవించిన, రాకూడదు, ఇంకొకరికి గడ రాకూడదు. నేను అంత బాధ అనుభవించిన సార్ నేను. అయితే నన్ను ఈడికి వచ్చినాక నేను బాగా రిలప్ అయినా. నెల్లూరు వాళ్ళకి చెప్పిన, నా ఫ్రెండ్
హైదరాబాద్లో మా అక్క వాళ్ళకి చెప్పిన, మా అక్కకు ఎన్నిఫోస్ ఆపరేషన్ చేయించినారు, నువ్వు ముందు ట్రీట్మెంట్ అడిగి తీసుకో, మిమ్మల్ని ఇంకెప్పుడు రాదని చెప్పేసిన నేను. నిన్న వచ్చాను 4వ తేదీ నీకు అడిగాను అన్నది. వాళ్ళందరినీ కూడా పెద్దవాళ్ళు కూడా అక్క అని పిలిచాను నేను, అమ్మి అని పిలిచా. వాళ్ళందరూ పెద్ద నేనే ఉన్నట్టుంటే వాళ్ళందరూ బొక్కోళ్ళు అయిపోతున్నాయి. ఇంతకు ట్రీట్మెంట్ మాత్రం రమేష్ సార్ది బ్రహ్మాండంగా ఉంది. ఎవరున్నా కానీ ఏడైనా మనం డబ్బులు ఖర్చు కావాల్సిందే, మన కిడ్నీలు బాగా పాడైపోవాల్సిందే. సార్ కాడికి వస్తే ఈ ట్రీట్మెంట్ ఏడ దొరకదు. చూశారు కదా, సయాటిక్ నొప్పికి ఎక్కడ దొరకదు ట్రీట్మెంట్. అమ్మ మాటలో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత బాధపడిందో. ఒకటే మాట, పగవాడి కూడా ఈ బాధ రాకూడదు ఎప్పుడే గాని. నేను దేవుడికి దండం దీపం పెట్టి దీపం కాడ కూర్చొని ఇంకొకరికి రెప్పి కాక నాయన, నా కష్టము, నా బాధ, నా నొప్పి, ఈ విపరీతమైన నొప్పిని నేను మొక్కున్నా సార్. నేను ఆ బాధ ఎట్టాడో, ఆ లక్ష్మి ఎట్టా అనిపించిందో. తెల్లారితే ఆపరేషన్ కదా లక్ష్మికి, అన్నీ అయిపోయినాయి, సంతకాలు, రక్తపరీక్షలు. ఏం లక్ష్మి ఎందుకంటే ఒక 1000 రూపాయలు వచ్చింది కా లక్ష్మీదేవి నాకు, అమ్మవారు, నేను నమ్ముకున్న దేవత నీ రూపంలో వచ్చింది అమ్మవారు నాకు నన్ను. ఏం లక్ష్మి అంటే, ఏందమ్మా నువ్వు చెప్పినావు, నన్ను దొడకపోయి చూపించుకొని వచ్చినావు, నాకు బాగా అయిపోయింది, నాకు ఆపరేషన్. వాళ్ళ అమ్మగానైతే అంత పెద్దది నాకు చేతులు ఎత్తి దండం పెడుతుంది. ఆమె చెప్పినమ్మా నాకు దండం పెట్టకూడదు, మీరు ఇంకా దీవిచ్చేవాళ్ళు ఉండాలమ్మా, మీ కలకాలం మీరు. ఇప్పుడు కూడా ఫోన్ చేసింది, పోయినావా లేదక్క, తిన్నావా లేదక్క అని. ఇదే పని వాళ్ళకు. వాళ్ళ మొగుడు అంత తోడు కదా టీచరా, ఎవరితోనే కానీ ఆ ఈదులో మాట్లాడింది నేను ఇన్నేళ్ళు అయింది, 6 ఏళ్ళ నుంచి చూడాల. నన్ను ఏడన్నా పోతాను అక్క, బాండక్క నీ దయవల్లే అక్క అని అంటాడు. వాళ్ళ అమ్మకు ట్రీట్మెంట్ కావాలంటే వాళ్ళ అమ్మ రానంటుంది మదనపల్లి నుంచి. ఒకరోజు కారు తీసుకొని దొడుకో రావాలి, నేనే పోయి అంక అప్పుడు పోతాయి నొప్పులు లేకుండా. చూశారు కదా, అమ్మాయి ఇంటర్వ్యూ చాలా చాలా ఇన్స్పైర్ గా. ఇంత మాత్రం పోయిన వారం కూడా నవ్వలా ఏడ్చిన, ఈ వారం నవ్వుతా ఆనందంగా పోతాను. అంగ సాయంత్రం నైట్ 11కి దిగినా భయంలే, బస్సుకి ఎక్కుతా కదా. చూడండి, ఖచ్చితంగా రండి, బ్యాక్ పెయిన్ తో బాధపడకండి. ఎక్కువ ఎన్ని హాస్పిటల్ 1000 రూపాయలు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకో. వేలు ఖర్చు పెట్టుకున్నాను నేను. తిరుపతిలో ఈ అది పేరున్నది హాస్పిటల్ రాలేదు నాకు నోట్లో, అదే హాస్పిటల్లో 24,000 కట్టి అన్ని చెకప్లు చేయించిన సార్ నేను. రక్తము, ఒంటికి అన్ని మొత్తం, నాకు ఏదన్నా కిడ్నీలు ప్రాబ్లం అయిపోయినాయి, రన్నింగ్ గిన్నింగ్ అన్ని ఏ దాంట్లో బట్టి ఏం లేదు. నిన్న ఒక ఆయన ప్రశ్న కాడు కూర్చొని పెద్ద ఆయన ఇటారా అన్నాడు, ఇటు తీసుకున్నాను నా చెయ్యి. ఏం చెప్పినాడు నాకా, ఒకరి చేతికి నువ్వు డబ్బి కాకు, ఒకరి దగ్గర నువ్వు తెచ్చుకోగాకు, ఎవరి చేతులు కన్నా తీసుకొని ఆడ పెడితే తీసుకో, నువ్వు డబ్బు పెట్టి 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 లక్ష్మీదేవి నీ మీద కోపంగా ఉండదు అన్నాడు. అన్నమాట అన్నాడు నాకు, డైరెక్ట్గా చెప్పినాడు. దేనికి అని అంటే, అట్టుండదురా నీ చెయ్యి, నువ్వు ఒకరి దగ్గర తీసుకోగాకు, ఒకరికి కాకు, నువ్వు ఒకరిని నమ్మి ఉండవు అన్నాడు. నా మనసులో అప్పుడే కలిగింది నాకు, ఒకరిని నమ్మి ఉండవు అన్నాడు. అని నమ్మింది కరెక్టేనని చెప్పిన. తన మన అందరినీ చెడు చేసుకున్నానని చెప్పిన. నువ్వు పక్కన వాళ్ళ స్నేహితులు కూడా కొద్ది రోజులే, మళ్ళీ ఎక్కువ చేయవు. ఎందుకంటే నీకు నచ్చకనంటే మళ్ళీ పావు, నీ కూడు, నీ గుడ్డ, నీ తిండి అంతే. ఓకే, చూశారు కదా, ఇంటర్వ్యూ చూశారు కదా. దయచేసి ప్రతి ఒక్కరు మనసులో ఉంచుకోండి, యాదికి ఉంచుకోండి. అమ్మ మాటలు కూడా యాదికి. సార్ ఈ ట్రీట్మెంట్ ఆడా ఉండదు, ఈ ట్రీట్మెంట్ ఎందుకు ఊరికే ఎవరికి చెప్పారు, ఇట్లా డబ్బులు పెట్టి చెప్పించుకో కాదు, ఆమె అనుభవించి. చాలా మంది డబ్బులు పెట్టి ఇంటర్వ్యూ తీసుకుని అట్లా తీరు ఎప్పుడు తీయరు, వాళ్ళ అనుభవం. డబ్బులు ఈ రోజు ఉంటుంది పోతుంది, ఏం లచ్చలు పెడుతున్నాం సార్ మనం, లచ్చలు ఖర్చు అవుతుందా భగవంతుడు. ఈ ట్రీట్మెంట్ ఆడినా ఉండేది చూపి. నేను ఏలూరుకి పోయినా, అదేంది ఏలూరు దగ్గర ఇంకొక ఊరు ఉండదు, బోళ్ళ బండి పెట్టించుతాడు, ఒక్క రోజు కూడా లే. ఈ మాకాళ్ళకి పెయింట్లను రాయించినాడు, ఒక్కొక్కటి 4,000. అవన్నీ తెచ్చుకొని నెత్తిని పెట్టుకొని ఊరేగుతున్నా సార్ నేను. అవి కడ్డీలు వేసుకున్నా కానీ ఎవరినో చూసినా దాని ఏమనుకుంటారు, ఇంక 2 కాళ్ళు ఏమో ఇరిపినాయి అంటారు. ఈ ట్రీట్మెంట్ ఆడలేదు, ఆ ట్రీట్మెంట్ బాగాలేదు. మళ్ళీ పోలా సార్ నేను ఆడికే. ఉన్నారాయనమ్మ జడ్జుడిని అమ్మిడితే, ఆమె దేశం పోయింది, ఆమె అమ్మిడితే పోయినాము. ఆయన ఒక ఇట్నే పని పెడతాడు కానీ ఓన్లీ బ్లాక్ ఇట్ అంటాడు అంతే, మళ్ళీ ఏమన్నాడు. ఒక కాలింగ్ చేతులు ఏమన్నా, ఆయనే నా మీద 2 ఇంతలు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు ట్రీట్మెంట్,
నేనే 100 కిలోమీటర్లు అంటే ఆయన 100 కిలోలు అంటే ఆయన 200 కిలోలు ఉన్నాడు సార్. ఆయన ట్రీట్మెంట్ ఏం చేస్తాడు? అది అణిచినప్పుడు తప్పు అన్నం సనటోళ్ళు గిన్నెటోళ్ళు అయిపోతారు. ఒక నవ్వి పడిపడతాను నేను. నిజంగా చెప్తున్నా, ఈ నవ్వు కోసం నేను వెయిట్ చేస్తున్నా. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏడ్చుకుంటూ వచ్చింది. చెప్పలేని బాధ, ఇంట్లో వాళ్ళందరూ తిట్టగా కూడా నాకు ఎవ్వరూ అవసరం లేదు, సార్ చేస్తే చాలు, సార్ చేతిలోనే నాకు న్యాయం అవుతుంది అని గట్టిగా నమ్మి రావడం జరిగింది. ఇంట్లో వాళ్ళు వద్దు, మేము డబ్బులు ఏమంటే కూడా వచ్చేసింది డైరెక్ట్గా నన్ను నమ్మి. అంటే నా ట్రీట్మెంట్ విధానాన్ని నమ్మి, ఎందుకంటే చాలా మందికి చూసింది తను, వేరే వాళ్ళని తీసుకొచ్చింది, ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని క్యూర్ చేసింది. మళ్ళీ తనకు ఇదే బాధ వచ్చినందుకు తను నన్ను నమ్మి వచ్చింది. నేను ఇదే స్మైల్ కావాలనుకున్నా లాస్ట్ వీక్, ఈరోజు నాకు స్మైల్ దొరికింది. ఎప్పుడు కొంటారు సార్ నా వెనక మిడితేనా? ఎందుకంటావేమో ఆయన ప్రశ్నలో చెప్పినంటే అక్కయ్య గారు తప్పదు సార్, ఆయన పెద్ద ఆయన చెప్తే కూర్చొని పూజలో కూర్చోలేం కూర్చోలే అట్ట కూర్చుంటాడు. అన్ని నా గురించి అంత లిస్ట్ చదివేసినాడు సార్. ఏం లేకుండా చదివేసి లాస్ట్ పాపను, రెండో పాపను గురించి కూడా చదివేసినాడు. అది కూడా ఎందుకంటే అది చెప్పలేదు మనం దీంట్లో ఇంటర్వ్యూలో. అందరికి ఈ వీడియో షేర్ చేయండి, షేర్ చేస్తే అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మంది నేను షేర్ చేస్తా సార్, నాకు పెట్టండి సార్, నా బాధ. లక్షల రూపాయలు, వేల రూపాయలు పెద్ద పెద్ద హాస్పిటల్ చుట్టూ తిరిగి మీరు నంబర్ 20,000 రూపాయలు టెస్ట్ చేయించినట్టు. నేను ఒక టెస్ట్ కూడా 24,000 ఏమైనా టెస్ట్ అడిగిన నేను ఇక్కడ ఏం టెస్ట్ అడగలేదు. ఒక ఎక్స్రే చూపి చెప్పిన, ఎంఆర్ఐ చూపి చెప్పి ఉంటే అది కూడా, లేకపోతే అది కూడా వద్దన్నావు నువ్వు. నేను చేయించుకుంటా సార్, నా మనసు ఎత్తాను కన్నా. ఇంకా బయటకు పోతే నిజంగా ఆ టెస్ట్లకి అయిపోతాయి ఒక 50-60 వేలు ఖచ్చితంగా. ఈ వీడియో పోతే మళ్ళీ ఆడ టెస్ట్ చేయాలి, వీడియో పోతే మళ్ళీ ఆడపోతుంది. నా దగ్గర ఏ టెస్ట్ అవసరం లేదు, మీ దగ్గర ఉండే ఎక్స్రే ఎంఆర్ఐ ఉంటే చాలు, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. థ్యాంక్ యూ. వీడియో అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.